తెలంగాణలో బీజేపీ పార్టీ మొలుస్తుందా అంటే పూజకు కూడా పనికిరాని పార్టీ ఏదన్నా ఉందా అంటే అది కమలం పార్టీ మాత్రమే. ఆ పార్టీ మతాలను రెచ్చగొట్టే పార్టీ. ఆ పార్టీ మైనర్ బాలికల పైన అత్యాచారాలు చేసే పార్టీ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈరోజు గూగుల్ కూడా చెప్తా ఉంది. ఆ పార్టీ మహిళలకు విలువనివ్వని పార్టీ. ఆ పార్టీ తెలంగాణ రైతాంగం చనిపోతున్నా కూడా పట్టించుకుని పార్టీ. ఆ పార్టీ హైడ్రా జరిగి ఇల్లు కూల కొడుతున్నా కూడా నోరు మెదపని పార్టీ. ఆ పార్టీ మొద్దు నిద్రలో ఉంటూ మోయే కలలో ఉండే పార్టీ తప్ప ఇదేనికి పనికిరాదు బీజేపీ పార్టీ. ఆ పార్టీ గురించి ఓ మహానుభావుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీజేపీ గెలుస్తుంది, సాగుతుంది, అడిపోతుంది, ఇడిపోతుంది చెప్పేసి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందో చెప్తా, ఒకసారి ఇవన్నీ నోట్ చేసుకునే ప్రయత్నాలు చేయర్రి. అందులోనూ మొదలుగా మన బండి సంజయ్ గారు భారతదేశ ఉద్యమకారుడు. ఆ కాలంలో బ్రిటిషర్లతోటి పొట్లాడి ఒక చిన్నపాటి సైన్యాన్ని తయారు చేసి బ్రిటిషర్లను తరిమిన చరిత్ర గల బండి సంజయ్ గారి గురించి మాట్లాడదాం. ఎవరైనా విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతారు, ఎవరైనా జాబ్స్ గురించి మాట్లాడతారు, ఎవరైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, ఎవరైనా రాజకీయ చతురత గురించి మాట్లాడతారు. కానీ ఈ మనిషి ఎట్లా మాట్లాడుతున్నారో మీరే వినరు ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. విద్యార్థులను బొట్టు కాదు, ఫస్ట్ మీ కొడుకుల్ని చక్కగా పెంచుకోర్రి. బీజేపీ పార్టీలో ఉన్న అందరికీ చెప్తున్నా, మీ కొడుకుల్ని చక్కగా పెంచుకోర్రి. సాటి మహిళను ఏ విధంగా గౌరవించుకోవాలో మీ పార్టీ వాళ్ళు నేర్చుకోండి. అయోధ్యలో 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నించడం నేర్చుకోర్రి. ఈరోజు నిరుద్యోగులు, మిమ్మల్ని నమ్ముకున్న నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి నేర్చుకోండి. భారతదేశం తెలంగాణలో మొత్తం పరికెప్టే ఇన్కమ్ పడిపోతుంటే ఈరోజు ఆ పరికెప్టే ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలో దాని గురించి నేర్చుకోండి. బొట్టు నువ్వు పెడితే నేర్చుకోవడానికి ఎవరు లేడు, ఇక్కడ ఎవరు లేడు. రోడ్లు చక్కగా కట్టుకో, బడులు మంచిగా కట్టుకో. టైం వచ్చినప్పుడు బల్లలు గడుగుడు, బడిలో క్లీన్ చేసుడు, ఇవన్నీ స్కూల్లోకి ఒకరు ఉంటారు, వాళ్ళనే ఆయాలంటారు. వాళ్ళు స్కూల్ క్లీన్ చేస్తారు. మరి మీరు మంత్రి పదవి రాజీనామా చేసి మీరు ఆయా పనులు చేసుకోరు. మరి బొట్టు పెట్టు నేర్పిస్తారట బీజేపీ అధికారంలోకి వస్తే. ఉద్యోగాలు ఇచ్చుడు చేత కాదా? రైతులకు రైతు బంధు ఇచ్చుడు చేత కాదా? భూములు లేని వారికి భూములు ఇచ్చుడు చేత కాదా? సరే, కేసీఆర్ ఒక టర్మ్ ఆయన పరిపాలించాడు. మరి మీరు గిన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా, మీరు తెలంగాణ కోసం ఏం చేశారని అడుగుతున్నా బండి సంజయ్ గారిని. అట్లీస్ట్ ఒక గడ్డి పరకైన పీకి తీసుకొచ్చారని అడుగుతున్నా. బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు తెలంగాణలో? బొట్టు పెట్టు నేర్చుకున్నాడు. బొట్టు వినుర్రి. హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి ఏందది? హిందూ విద్యార్థులందరూ బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా? ఇదేదో బాగానే ఉందబ్బా. అంటే మొగోళ్ళు కూడా వేసుకోవాలన్నా? అదే మీ కొడుకులు కూడా అయిపోయారు మొదలు. తర్వాత విద్యార్థులు ఎట్లా వేసుకోవాలో అది కూడా చూపెట్టుర్రి. అంటే బ్యాంగిల్స్ వేసుకున్నాడు, బొట్టు వేసుకున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ వాళ్ళకు సబ్జెక్ట్ లేదబ్బా, వాళ్ళు చదువుకోలేదు. బీజేపీ వాళ్ళకు చదువే రాదు. ఈ ధర్మపురి అరవింద్ కానీ, ఈ బండి సంజయ్ కానీ, రాజాసింగ్ కానీ, వీళ్ళందరికీ మతాల మీద ఉన్న సోయి డెవలప్మెంట్ మీద లేదు. బొట్టు పెట్టుడు, గాజులు దొడుక్కునుడు, ఇంకా మంచి మాటలు వస్తున్నాయి. కానీ ఏందండి బండి సంజయ్ ఇది? వినుర్రి. ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒట్టు బిల్లులు, కాడు డబ్బులు, తిరగం సీసాలు, కుంకుమ బొట్లు, పక్క బినీసులు, జడ కుచ్చులు, జడ బ్యాండ్లు తో విద్య రాదు. బండి సంజయ్ గారు, మీరు చేసింది కరెక్ట్. సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని మేము పెంపొందిస్తాం, బొట్టు పెట్టుకుంటాం, కరెక్ట్, ఓకే చేయండి. ఇప్పుడు మీరు చేసేది కదా, అది ఎప్పటి నుంచో ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వందే మాత్రం పాడుతూ ఉంటాం, జనగణమన పాడుతూ ఉంటాం, సరస్వతి నమస్సుభ్యం వరది కామరూపిణి పాడుతానే ఉంటాం. ప్రభుత్వ స్కూళ్ళలో, ఉన్నత పాఠశాలలో, మండల ప్రజా పరిషత్ పాఠశాలలో కూడా పాడుతూ ఉన్నాం కదా. పెద్దగా మీరు తెచ్చింది ఏం కాదు కదా సనాతన ధర్మానో హిందుత్వ ధర్మానో. ప్రభుత్వ పాఠశాలలో అందరు కుల మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా అన్ని పాడుతానే ఉన్నాం, ప్రేట్ చేస్తానే ఉన్నాం. ఇంకోటి సార్, మనం మీ ముందర గొట్టాలున్నా, మీ చేతిలో ఒక మైకు ఉన్నా, మీరు ముఖ్యంగా మాట్లాడేది హిందూ ముస్లిం పదం లేకుండా మీ వ్యాఖ్యానాలే ఉండవు. UDI-SC గణాంకాల ప్రకారం మనం ఈ 2024-25 ఎక్స్ట్రాడనరీగా మాట్లాడాను నిజంగానే. బొట్టు కానీ, జడ కుచ్చులు కానీ, సైడ్ పిన్నుసులు కానీ, మృదుని మీద బొట్టు కానీ, ఇవన్నీ కాళ్ళకు పట్టీలు కానీ, ఇవన్నీ బీజేపీ పార్టీ నేర్చుకోవాలా? సోయి ఉండే మాట్లాడుతున్నాడు బండి సంజయ్. ఏం మాట్లాడుతున్నావు బండి సంజయ్ గారు? కేంద్ర మంత్రివై ఉండి బొట్టు పెట్టు నేర్పిస్తావు, గాజులు వేసుకుని నేర్పిస్తావు. ఈరోజు కేంద్రం నుంచి ఇది తెచ్చిన పదర్రి అందరూ పంచుకుందామని ఎప్పుడైనా మాట్లాడినావా? నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క యువకులు ఈరోజు ఇస్రోలో పనిచేయాలి,
ఈరోజు సైంటిస్టులు కావాలి, ఈరోజు దేశానికి పేరు తేవాలని మాట్లాడడం రావట్లా. ఇటో డజను అటో డజను గాజులు ఏ పిత్త ఆ పిల్ల మెల్లగా 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 అనుకుంటా. ఈ మధ్య పాట కూడా వచ్చింది. బాబా 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 ఏందండి బండి సంజయ్ గారు ఇది? గాజులు ఎప్పిస్తారు, సైడ్ పిన్నిసులు ఎప్పిపోయిర్రా, సైడ్ పిన్నిసులు పక్కకి ఎప్పిపోయిర్రా, అవేనా ఇంకేమైనా ఉన్నాయా? చీ చీ చీ. ఎంత దరిద్రమైన సమాజం అయిపోయిందంటే ఈరోజు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఎవరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నా తెలంగాణ సమాజం దగ్గర అంతో కొంత తప్పు ఉంది. ఈరోజు ఇలాంటి వాళ్ళ మాయలబడి ఈరోజు చదువుకున్న వాళ్ళని గెలిపియండి. మతాల మీద పుల్లలు పెట్టేటోడు కాదు. ఈయననే ఉన్నాడా? బండి సంజయ్ గారిని పట్టుమని హనుమాన్ చాలీసా చదవమనండి. నేను దేనికంటే దానికి ఉంటా. అబ్బా చూడకుండా చదవాలి. అసలు హిందువా కాదా ఇప్పుడే బయటపడిపోతుంది. ఒక్కొక్కని చరిత్ర చూసుకుంటే కొందరు ఉన్నారు తంబాకులు అమ్మి దొరికిపోయారు. తంబాకుని తెలుసుగా, ఆ తంబాకు అమ్మి దొరికిపోయిన చరిత్ర ఒక్కొక్కరు ఉంది. ఆ మాట ఇప్పుడు ఎందుకు కానీ. అయితే ఈరోజు వీళ్ళు హిందువులు అయిపోయారట. రైతులు చనిపోతుంటే వీళ్ళు నోరు మెదపరు, నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే నోరు మెదపరు. ఈరోజు నీళ్లు తెలంగాణకు రాకుండా ఇబ్బంది పడతా ఉంటే దాని గురించి మాట్లాడతారు. కాళేశ్వరం నీళ్లు ఆంధ్రాకు వెళ్ళిపోతున్నాయంటే దీని గురించి మాట్లాడరు. బొగ్గు ఎవడో దోచుకుపోయిందంటే దాని గురించి మాట్లాడరు. రాష్ట్రానికి నిధులు ఎందుకు రావట్లేదని అడిగితే వీళ్ళు మాట్లాడరు. ఒకటే, అల్లుడా బొట్టు కావాలన్నా లేకుంటే గాజులు కావాలన్నా, అల్లుడా బొట్టు కావాలన్నా లేకుంటే గాజులు కావాలన్నా, అతో గాజులైతే గలగలమంటే బొట్టేదే అత్తో మా లట్టుగా వత్తా అన్నట్టుగా వీళ్ళ పాటలు వీళ్ళ మాటలు వింటా ఉంటే నాకు నిజంగా అనిపిస్తుందబ్బా. బీజేపీ అనేది బద్మాష్ పార్టీ, బీజేపీ అనేది భవిష్యత్తు లేని పార్టీ, బీజేపీ అనేది మొలకెత్తని మురిగిపోయే పార్టీ, బీజేపీ అనేది పుల్లలు పెట్టే పార్టీ, బీజేపీ అనేది పనికి రాని పార్టీ, బీజేపీ అనేది ఇక చెప్పొద్దు. కానీ బీజేపీ అంత దరిద్రమైన పార్టీ నా జిందగీలో ఇప్పుడు చూడబోను కూడా. మంచి మంచి పాటలు ఉన్నాయి అబ్బా వీళ్ళ మీద పాడాలంటే చేయాలంటే. బీఆర్ఎస్ పార్టీ ఉంది, నిరుద్యోగుల గురించి కొట్లాడుతుంది, రైతు బంధు గురించి కొట్లాడుతుంది, కళ్యాణ లక్ష్మి, కాళేశ్వరం నీళ్లు, పొలాలు ఎండిపోతున్నాయి, ఇప్పటిదాకా రైతు బంధు లేదు, యూరియా లేదు. వాళ్ళు తెలంగాణ కోసం గ్రౌండ్ లెవెల్లో ప్రాణాలు పోతూ ఉంటే బీజేపీ వాళ్ళు మాత్రం ఒకటే, నీకు సైడ్ పిన్నులు కావాలన్నా, జడ కుచ్చులు కావాలన్నా, జడ గంటెలు కావాలన్నా, నీకు అది కాళ్ళకు పట్టీలు కావాలన్నా అని చెప్పేసి బీజేపీ ప్రవర్తిస్తూ ఉంటే నేను చెప్తున్నా. ఇప్పుడు దాకా ఆర్జీటీవీ ఇదే జర్నలిస్ట్ అంటే మీరు కొంతవరకు చూసిర్రు కదా. ఒకే ఒక్క నెల గుర్రి ఈ ఆర్జీటీవీ రెండో సైడ్ ఎట్లుంటుందో చూపెడతాయి. ఇక ఏ ఒక్క నియోజకవర్గంలో ఎవరు కూడా గెలవాలని కూడా 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇక 10 సార్లు ఆలోచించుకోవాలి. ఆ యొక్క భారీ నిర్ణయం అయితే మనం తీసుకుపోతున్నాం. మంచి కార్యక్రమాన్ని అయితే రంగరంగ వైభవంగా దాన్ని ముందుకు తీసుకురాబోతున్నాం, ప్రజల్లోకి తీసుకురాబోతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం పార్టీ కానీ, బీసీ పార్టీ కానీ, బీఎస్పీ పార్టీ కానీ, ఏ పార్టీ గ్రౌండ్ లెవెల్లో మంచిగా ఉందో ఆ పార్టీ గురించే వదిలేసి ఏ పార్టీ అన్యాయాలు చేస్తూ ఉందో, అక్రమాలు చేస్తుందో అన్ని బయట పెడదాం. దుమ్ము దులిపి కుప్ప పెడదాం. ఒక్కొక్కటిగా 1 బై క్యాలిక్యులేట్ చేసి పెట్టి పెడదాం. అందులోనూ బీజేపీ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలా. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అస్సలు వదలా. అస్సలంటే అస్సలే వదలా. మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాకుండా చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది ఆర్జీటీవీ రమేష్ మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు నోట్లో మెదిపెట్టేట్టుగా చేయకుంటే నా పేరే మార్చుకుంటా. ఇప్పటి నుంచి నేను శబదాలు చేస్తూ ఉన్నా, ఏదైనా సవాలు విసురుతా ఉన్నా దీని అవసరమైతే గుర్తుపెట్టుకొని రాబోయే రోజు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తప్పు చేస్తే ఇంకే బీఆర్ఎస్ పార్టీ అయినా లేకుంటే ఇంకే పార్టీ అయినా రేపు అధికారం కోల్పోయిందంటే దానికి కారణం ఆర్జీటీవీ మాత్రమే ఇట్లా రాసుకోవాలి గోడ మీద. ఆ తీరుగా చేసే ఓ మంచి కార్యక్రమాన్ని అయితే తీసుకురాబోతున్నాం. బీజేపీ ఎట్లాంటిది, బీజేపీ ఏం చేసింది, ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ మొత్తం కట్టలు కట్టిందా, లేకుంటే పట్టీలు గ్యాదర్ చేసిందా, మహారాష్ట్ర కుంకుమలు తెచ్చిందా, సైడ్ పిన్నిలో కుచ్చులు తెచ్చిందా, గజ్జలు తీసుకొచ్చిర్రా, వడ్డానం తీసుకొచ్చిర్రా, చీరలు కట్టుకొచ్చిర్రా, లేకుంటే వీళ్ళే ఆగమవుతుర్రా అని చెప్పేసి ప్రతిదీ బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. ఏందండి బండి సంజయ్ గారు ఇది? ఏంటండి ఇది? పనికొచ్చే మాటలు మాట్లాడండి సార్, పనికొచ్చే మాటలు మాట్లాడుర్రి. గిట్లాంటి మాటలు కాదు. గాజులు వేసుకోవాలంటావు. ఓ కేంద్ర మంత్రి పదవిలో ఉండి గాజులు వేపిత్తా, మిమ్మల్ని చూసే పాట పాడినారు కావచ్చు, ఇటో డజను గాజులు వేపిత్తా అంటే అది మిమ్మల్ని చూసే నేర్చుకున్నారు కాబట్టి అనిపించింది నాకు. నీ మాటలు చూసే వాళ్ళకి లిరిక్ దొరికింది అనుకుంటున్నాను నేనైతే. గెలుస్తారు మీరు రాబోయే రోజుల్లో. కేసీఆర్ దిగుతుండు, మీకు సినిమా తడిసి మోపేడవుతుంది, మామూలుగా ఉండదు, తట్టుకోలేరు. తకదిమి తళాంగు తక్కు అనేదే ఉంటుంది తప్ప వేరే ముచ్చటైతే ఉండదు. సినిమా రివర్స్ కాబోతుంది బండి సంజయ్ గారు.
రాసి పెట్టుకోండి.